హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి కోడిగుడ్లు జున్ను ముక్కల కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉండిద్దండి, వెరైటీగా కూడా ఉండిద్దండి. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, మన పిల్లలు అన్నం తినడం మారం చేసినప్పుడు కానీ ఇలాంటి వెరైటీగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉండిద్ది. పేచీ పెట్టకుండా పిల్లలు కూడా తింటారండి. ఏమీ లేదు, సింపుల్ అయిపోతుందండి. 4 కోడిగుడ్లు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. బాగా గెంటితో తిప్పుకోవాలండి. అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మనము జున్ను ఉడికించుకుంటాం కదండి, ఆవిరి మీద అలా పెట్టుకోవాలండి. అదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. కాస్త నీళ్ళు పోసుకొని గిన్నె పెట్టుకొని పొయ్యి సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసేసి చాలా బాగుండిద్దండి. ఆ తర్వాత స్పూన్ పెట్టి చూస్తే మనం ఉడికినట్టు తెలిసిద్దండి. చూడండి ఎలా ఉందో. అట్లా మనం చాకుతో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి, జున్నుగడ్డల్లాగా. చాలా బాగుండిద్దండి. ఇది నాకు మా ఆంటీ వాళ్ళు చేసి పెట్టారండి. అందుకని మీకు కూడా చూపిద్దామని నేను ఈరోజు ఈ కర్రీ చేశానండి. ఆ తర్వాత మనం కూర తాలింపు వేసుకుందాము. ఒక గిన్నె పెట్టేసేసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దాల్చిన చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ లాంటిది వేసేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు అండి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకొని, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేదాకా వేగించుకోవాలి. ఆ తర్వాత 2-3 టమాటాలు, పెద్ద టమాటాలు సన్నటి ముక్కలు కోసేసుకొని అవి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలండి. చాలా టేస్ట్గా ఉండిద్దండి ఈ కర్రీ అవుతాను. చూడండి. ఆ తర్వాత రుచికి తగ్గంత ఉప్పు, పసుపు వేసి మనము టమాటా ముక్కల్ని బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. చూడండి, చాలా బాగుండిద్దండి ఈ కర్రీ. ఈ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువగా మనం ఫ్రై చేయటము, కోడిగుడ్లతో పులుసు పెడతాము, కోడిగుడ్లు బజ్జీ అలా వేస్తూ ఉంటాం కదండి. ఇలా వెరైటీగా ఉండిద్దండి, చేసి పెట్టండి. ఆ తర్వాత రుచికి తగ్గంత కారం వేసేసుకొని గెంటితో ఒకసారి తిప్పేసుకోవాలండి. తిప్పేసిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న మనం జున్ను ముక్కలు ఉంటాయి కదండి, ఆ జున్ను ముక్కల్ని దానిలో పెట్టేసేసుకోవచ్చు. లేదంటే ముందే కాస్త ఒక అరగిద్ద నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ముందు పోసుకోవచ్చు, లేదా మనం ఇట్లా పెట్టుకున్న తర్వాతైనా పోసుకోవచ్చు అండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. కాస్త నాకు ఆ రోజు కొద్దిగా హడావుడి అయింది, చుట్టాలు రావడం వల్ల. అందుకని నాకు కొద్దిగా చిన్న ముక్కలు అయినాయి, లేదంటే ఇంకొద్ది పెద్ద ముక్కలు అయ్యాయండి. ఈ కర్రీ మనకి చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుండిద్దండి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోండి అండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. అన్నంలోకి బాగుండిద్ది, చపాతీ పూరీలోకి బాగుండిద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి.